శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల దృష్టంతా నాటోలో ఏం జరుగుతుంది, వార్సా ప్యాక్ట్లో కొత్తగా ఎవరు చేరుతున్నారు, ఇదే ఉండేది. కానీ 21వ శతాబ్దంలో ప్రపంచం దృష్టి మొత్తం బ్రిక్స్ పనితీరు ఎలా ఉంది, సార్క్ ఎందుకు మరుగున పడిపోయింది, ఆర్సీఈపీ ఇంకా పటిష్టంగా తయారవ్వాలంటే ఏం చేయాలి, దాంతోపాటు బిమ్స్టెక్ కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే బాటలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా, షార్ట్కట్లో ఎస్సీఓ అంటాం. సెప్టెంబర్లో ఎస్సీఓ సదస్సు ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరగబోతోంది. ఎస్సీఓలో మెయిన్గా ఎవరు లీడ్ చేస్తారు, ఏ దేశాలు ఎస్సీఓలో పటిష్టమైన స్థానంలో ఉన్నాయి? చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్. 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. అంటే టోటల్గా 8 దేశాలు అన్నమాట. అయితే వచ్చే సమ్మిట్లో ఇరాన్ జారబోతుంది. ఆల్మోస్ట్ ఫార్మాలిటీస్, ప్రొసీజర్స్ అన్నీ పూర్తి చేసేసుకుందంట. అదే దిశలో బెలారస్ కూడా ఇరాన్ బాటలో నడుస్తోంది. అప్లికేషన్ పెట్టిందంట ఎస్సీఓలో జాయిన్ అవ్వడానికి. చాలామంది ఎస్సీఓ లక్ష్యాలు నాటో లక్ష్యాలను కంపేర్ చేస్తుంటారు. నాటో అనేది 1949లో ఫామ్ అయింది. వాళ్ళు ఫామ్ అయినప్పుడు దాని మ్యాండేట్ కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్. ఎస్సీఓ దానిలో సెక్యూరిటీ అనేది ప్రధాన పాత్ర అయినప్పటికీ కేవలం సెక్యూరిటీ గ్రూప్ అయితే కాదు. ఇది పొలిటికల్గా, స్ట్రాటజిక్గా అనేక అంశాల్లో ఎకనమిక్గా ఎస్సీఓ ముందుకెళ్తూ ఉందన్నమాట. ఎస్సీఓ వచ్చే సంవత్సరం సదస్సు భారత్లో జరగనుంది. భారత్లో అంతర్జాతీయ సదస్సులకి గొప్ప ప్లాట్ఫామ్స్ ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి G20 సదస్సు జరగబోతోంది, తర్వాత ఎస్సీఓ సదస్సు జరగబోతోంది. ఇవన్నీ కూడా భారత్కి క్రూషియల్ అన్నమాట. అయితే ఎస్సీఓలో ఇరాన్ చేరిక, దీనికి చాలామంది వెస్ట్రన్ పవర్స్ని కౌంటర్ చేయడానికి ఇరాన్కి ఎస్సీఓలో స్థానం దొరుకుతుంది. ఎందుకంటే మీరు గమనించారు, అమెరికాకి ఇరాన్ అంటే పడదు. చైనా, రష్యా ఇరాన్ కోరుకుంటున్నాయి ఇప్పుడు. దాంతోపాటు బెలారస్ రష్యాకి బాగానే క్లోజ్. సో ఈ 2 దేశాలు దీనిలో చేరటం వల్ల వెస్ట్రన్ హెజిమోనీని, వెస్ట్రన్ ఆలోచనని చైనా, రష్యా కౌంటర్ చేసినట్టే ఉంటుందని అంటున్నారనమాట. ఇది ప్రధానమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దాంతోపాటు మనం గమనిస్తే ఎస్సీఓలో ర్యాట్స్ అనే ఒక గ్రూప్ ఉంది. అంటే ఒక సబ్ ఆర్గనైజేషన్ అనమాట, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అని చెప్పి. ఇది సపరేట్గా సమ్మిట్స్ పెడుతూ ఉంటుంది. ర్యాట్స్ అనేది ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం, సెక్యూరిటీ థ్రెట్స్, వీటి మీద ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. అయితే మెయిన్గా ఇరాన్ని తీసుకోవటం ఎస్సీఓలో అనేది చాలామందికి కంటగింపుగా ఉంది. దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పనితీరు ఎలా ఉంది, దాని చార్టర్ ఏంటి, దాని యొక్క మ్యాండేట్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ యొక్క ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ అబ్జర్వ్ చేస్తున్నాయని చెప్పి ఎస్సీఓకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్డర్ కొంతవరకు ఫెయిలియర్గా ఉంచడం కోసం, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ పెంచడం కోసం యురేషియన్ కంట్రీస్ మధ్య మీరు గమనిస్తే తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, వీటి మధ్య కూడా ఒక కనెక్టివిటీ పెంచడం, ట్రాన్స్పోర్టేషన్ పెంచడం, హై ఎఫిషియన్సీ ట్రాన్స్పోర్ట్ కారిడార్స్ తయారు చేయడం, ఇవన్నీ కూడా వచ్చే సమర్కండ్ సమ్మిట్లో లక్ష్యాలని తెలుస్తోంది. ఓవరాల్గా ఎస్సీఓలో భారత్ కూడా ప్రధానమైన భాగస్వామి కాబట్టి, భారత్ ఎస్సీఓ సదస్సుకి వెళ్ళబోతుంది కాబట్టి ఏ విధంగా ఈ సమర్కండ్ సదస్సు జరగబోతుంది, వచ్చే సంవత్సరం భారత్ ఏ విధంగా నెక్స్ట్ సదస్సుని భారత్లో లీడ్ చేయబోతోంది, దాంతోపాటు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వారణాసి. ఎస్సీఓ ఫస్ట్ రీజనల్ కల్చరల్ సెంటర్గా ఎస్సీఓకి సంబంధించి వారణాసిని గుర్తించారు. భారతీయులకి కాశీ అంటే చాలా మక్కువ ఎక్కువ. దాంతోపాటు అది మన ప్రధాని గారి కాన్స్టిట్యున్సీ కూడా. సో వారణాసిని ఒక కల్చరల్ ప్లేస్గా, కల్చరల్ క్యాపిటల్గా, రీజన్స్ కల్చరల్ క్యాపిటల్గా గుర్తించింది ఎస్సీఓ. ఇది కూడా మనకి చెప్పుకోదగిన అంశమే. ఓవరాల్గా ఎస్సీఓ సమ్మిట్ అనేది సమర్కండ్, ఇరాన్ ఎస్సీఓలో జారటం, బెలారస్ ఎస్సీఓకి జారటానికి అడుగులు వేయటం అనేది ప్రపంచ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టించడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ని గ్రూప్స్లో ఏ గ్రూప్లో ఉంచుకోవడానికి ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితులు ఇష్టపడిన పరిస్థితుల్లో ఇరాన్ దీనిలో జాయిన్ అవ్వటం. సో ఇట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు.